సాధారణంగా మనం ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా విపరీతంగా వాడేది వాట్సాప్. సో దాంట్లోనే ఎక్కువగా మెసేజెస్ చేస్తారు. ఇంకొంతమంది సెక్యూరిటీ పర్పస్ని ఇంకొంచెం ఎక్కువగా ఆలోచిస్తే టెలిగ్రామ్లో చేస్తారు. ఇంతకంటే ఎక్కువ సెక్యూరిటీగా హైలీ సెక్యూర్డ్గా వాడేటువంటి యాప్ ఒకటి ఉంది. అది చాలా తక్కువ మందికే తెలుసు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువ వాడతారు. ఎందుకంటే వాళ్ళకే కదా సెక్యూరిటీ కావాలి, రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరికి తెలియకూడదు కదా. సో అందుకే దీన్ని వాడతారు. అదే సిగ్నల్. సిగ్నల్ అంటే ఫోన్ సిగ్నలో, రేడియో సిగ్నలో, టీవీ సిగ్నలో, లేదంటే వాకీ టాకీ సిగ్నలో కాదు, యాప్ పేరే సిగ్నల్. సో ఇది హైలీ సెక్యూర్డ్. దీంట్లో వచ్చేటువంటి మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయటం కానీ, ట్రాక్ చేయటం కానీ ఇలాంటివి కూడా చేయలేరు. సో ఇవి ఎక్కువగా భద్రతా పరంగా ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీని గురించి సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ సిగ్నల్ యాప్ కారణంగానే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉద్యోగం పోయింది. ఎక్కడ, మన దేశంలో కాదులేండి, అమెరికాలో ఏంటంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉద్యోగాన్ని తీసి ఐక్యరాజ్య సమితి రాయబారిగా పంపించారు ఆయన్ని. దీనికి గల కారణం ఏంటి అనేటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, హౌతీ రెబల్స్ మీద జరగబోయేటువంటి దాడులకు సంబంధించి చర్చించడం కోసం ఈ సిగ్నల్ యాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో ఉన్నతాధికారులందరూ ఉన్నారు. అధ్యక్షుడితో పాటు పెంటగన్ వాళ్ళు, రక్షణ సిబ్బంది, ఈ రక్షణ రంగానికి చెందినటువంటి రక్షణ శాఖ మంత్రులు, అలానే ముఖ్యమైనటువంటి అధికారులు, అలాగే పెంటగన్కి సంబంధించినటువంటి అధికారులు, సిఐఏకి సంబంధించినటువంటి అధికారులు, అలానే డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన అధికారులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఇలా కొంతమందితో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సో ఈ గ్రూప్లో ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు బై మిస్టేక్ ఒక న్యూస్ రిపోర్టర్ని తీసుకొచ్చి యాడ్ చేశాడు. సో ఓవరాల్గా అఫీషియల్గా జరగాల్సినటువంటి ఈ మీటింగు, ఎవరైతే అఫీషియల్స్ మధ్యలో జరగాల్సినటువంటి డిస్కషన్, సో కనీసం వీళ్ళకి తెలియని ఒక వ్యక్తి యాడ్ అయినప్పుడు అసలు ఈ నెంబర్ ఎవరిది ఏంటి అనేది కనీసం వాళ్ళన్నా చూసుకోవాలి కదా. ఎవరో చూసుకోవాలి. ఓవరాల్గా హౌతీ రెబల్స్ మీద ఏ విధంగా దాడి చేయాలి, మన ప్లానింగ్ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, మొత్తం చక్కగా అంతా మాట్లాడేసుకున్నారు. అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ మాట్లాడేసుకున్నారు. ఫైనల్గా ఇది ఆ న్యూస్ ఛానల్కి, న్యూస్ రిపోర్టర్కే తెలిసింది. ఎందుకంటే అదే గ్రూప్లో ఉన్నాడు కదా. మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్. మనం అంతా రహస్యంగా, భద్రంగా, జాగ్రత్తగా చేసుకున్నాము, ఎవరికి తెలియకుండా హై సెక్యూరిటీ యాప్లో ఎక్కడ ఎవరు ఇంటర్సెప్ట్ చేయలేని దాంట్లో చేసుకున్నాం అనుకుని వీళ్ళే తీసుకొచ్చి ఒక పర్సన్ యాడ్ చేసి మొత్తం తెలిసేటట్టు చేశారు. ఈ విషయం తర్వాత బయటకు వచ్చింది. ఇది ఎవరు చేశారు ఏంటి అంటే, అప్పుడు ఆయన బయటకు వచ్చి సారీ నాకు తప్పు అయిపోయింది, నేనే పొరపాటుగా ఆ న్యూస్ రిపోర్టర్ని తీసుకొచ్చి యాడ్ చేశాను, సో కాబట్టి దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నానని చెప్పాడు. దీంతో ట్రంప్ ఉద్యోగం బీకేసి పక్కన పెట్టినట్టుగా సమాచారం.